ప్రియ బంధువులారా, ఇప్పటిదాకా వైపు ఇటువైపు ఉన్నటువంటి శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి ఆమె వారికి ఇరువైపులా దగ్గరగా చేరుతూ ఉన్నారు. అక్షతారోపణకి మనం సిద్ధపడుతూ ఉన్నాం. మన సంప్రదాయంలో అక్షంతలు పడకుండా మనం ఇంటికి వెళ్ళాం. సీతారామ కళ్యాణం జగత్ ప్రసిద్ధం. ఆ అక్షరారోపణ చూచేటటువంటి వాళ్ళ ఇళ్ళలో భాజా భజంత్రులు మోగుతాయని, మంగళతోరణాలు కడతారని, కళ్యాణాలు జరుగుతాయని మన పెద్దలు చెప్తారు. ఆ సౌభాగ్యం కోసం నిరీక్షిస్తూ ఉన్నాం. ఉభయ దేవేరులు కూడా స్వామివారికి ఇరువైపులా చేరే క్రమంలో ఉన్నారు. అది ఏమి విశేషమో కానీ ఈ దేవాలయాన్ని నిర్మించిన మహానుభావులు ముందుగానే శ్రీనివాస కళ్యాణం బొమ్మలు ఈ వేదికపై సిద్ధం చేసి పెట్టారు. అద్భుతమైనటువంటి బొమ్మలు. ఆకాశరాజు గారు తన బిడ్డ పద్మావతమ్మను శ్రీనివాస్ సమర్పించే దృశ్యాన్ని ఇక్కడ ముందుగానే చెక్కి పెట్టారు. అది ఈవేళకి సాఫల్యమైంది. ఈ దేవస్థానం నిర్మించినటువంటి వాళ్ళ యొక్క కళలు ఈవేళ సఫలమైనవి. ప్రత్యక్షమైనటువంటి దివ్యానుభూతిని పొందుతూ ఉన్నారు. ఇది ఒక గొప్ప సౌభాగ్యం. అలాగే రేపటి రోజున తాటిబంద్ వీరాంజనేయ స్వామి మహాసన్నిధానంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఇదే సమయంలో జరుగుతుంది. ఆ తర్వాత శ్యాంబాబా మందిరంలో, కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా మిట్ట మీద ఉన్నటువంటి శ్యాంబాబా మందిరంలో ఎల్లుండి జరుగుతుంది. 4వ తారీఖు నాడు అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం భోలక్పూర్ భవానీ శంకర్ దేవాలయంలో, హైదరాబాదుకు హృదయస్థానంగా భాషించేటటువంటి మహాక్షేత్రంలో అద్భుతమైన ఏర్పాట్లు జరిగినాయి. అందరికీ సానుకూలంగా ఉండే ప్రదేశం అది. ఈవేళ మనం అమ్మవారిని ఈ వారిని సేవించాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా అంటే అయినట్లు కాదు. ఇంకా 3 కళ్యాణాలు ఉన్నాయి. మీ అవకాశాన్ని బట్టి తప్పకుండా ఈ కళలు మీరు సేవించాలని కోరుకుంటున్నాం. సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముల వారి సప్త కళ్యాణ మహోత్సవ దివ్య హేళ నిజంగా హేళగానే ఉంది. దివ్య రసరమ్య డోలగా భాషిస్తుంది. ఈ సౌభాగ్యాన్ని పొందిన మనం ఎంతో అదృష్టవంతులం. చివరగా ఒక మంచి కీర్తన పాడతారు మన వాళ్ళు. షోడశ కళ అని షోడశోపచారములనే కీర్తన. అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా నిత్య ప్రత్యూషంలో దర్శిస్తూ స్తుతిస్తూ ఉండాలి. అన్నమాచార్య సంకీర్తనం షోడశ కళ షోడశోపచారములు. షోడశకళానిధికి షోడశోపచారములు చాడతోడనే చలును సమర్పయామి. చాడతోడనే చలును సమర్పయామి. షోడశకళానిధి